శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే విప్రచిత్తుడు అనేటటువంటి ఆయన యొక్క భార్య సింహిక, అలాగే కశిపునికి 9 మంది మేనల్లులు ఉన్నారు. ఇంకా సంహ్లాదులు అనేటటువంటి సంహ్లాదులు వీరందరి పేర్లు కూడా చెప్పుకున్నాం. ప్రహ్లాదుని యొక్క అంటే హిరణ్యకశిపుని యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా. వీళ్ళలో సంహ్లాదుల యొక్క సంతానంలో దేవతల చేత గంధర్వుల చేత కూడా జయింప శక్యంకనేటువంటి అనేక మంది దానవులు ఉన్నారు. వాళ్ళని నివాత కవచులు అని చెప్పి పిలుస్తారు. అలాగే బలరాముణ్ణి ఆశ్రయించి అర్జునుడు వారందరినీ కూడా చంపడం జరిగింది. అలాగే బాణుణ్ణి ఆ కృష్ణుడు నిలవరిస్తాడు. ఇంకా మారీచుడు అనేటటువంటి ఆయనకు తామ్ర అనేటటువంటి ఆమె వలన 5 కుమార్తెలు జన్మించారు. వాళ్ళు సుఖి, సేన, భాసి, సుగృధ, గృధ్రీక. వీరి యొక్క సంతానం ఉలూక అంటే గుడ్లగోపులం, సేన అంటే డేగ, అలాగే గృధ్రీక, గ్రద్ద, పావురం, బెగ్గురు పక్షి, చక్రవాహ పక్షి. ఇవన్నీ కూడా అంటే పక్షి సంతతి సమస్త సృష్టి కూడా ఈ రకంగా వచ్చింది. ఆ తర్వాత సంహ్లాదునికి హంసలు జన్మించాయి. వినత అనేటటువంటి ఆమె వలన పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు జన్మించి ఆయన విష్ణుమూర్తికి వాహనం అయిపోయాడు. అలాగే వినత యొక్క కుమార్తె పేరు సౌదామిని అంటే మెరుపుతీగ. ఈమెకి చీకటిని చీల్చి ప్రకాశింపజేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. జటాయువు, సంపాతి అనేటటువంటి వాళ్ళు అనూరుడు అనేటటువంటి ఆయన యొక్క కుమారుడు. ఈ అనూరుడు అంటే ఊరువులు లేనటువంటి వాడు అనూరుడు. ఈయన మన సూర్యనారాయణమూర్తికి ఆయన రథసారథిగా ఉండేవాడు. అలాగే సంపాతి యొక్క కొడుకు బభ్రువు. ఈయన వేగంగా ప్రయాణం చేయడంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు. అలాగే జటాయు యొక్క కుమారులు కూడా చాలా వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి వాళ్ళే. వాళ్ళ పేర్లు శతగామి, కర్ణకారి. ఈ రకంగా పక్షి సంతతి అంతా కూడా విస్తరించింది. ఇది ఇంకా స్వారోచిత మన్వంతరంలోని సృష్టి ఏదైతే ఉందో అది అనంతమైనటువంటిది. ఇంకా విశేషంగా చెప్పాలంటే సురస వలన గర్భవంతుడికి 1000 మంది, ఖద్రు వలన కశ్యపునికి కలిగినటువంటి సంతానం ఏదైతే ఉందో అదంతా కూడా సర్పజాతి. వీరిలో సహస్రాధికంగా అనేకమైనటువంటి సర్పాలు జన్మించాయి. వీళ్ళలో 1000 తల కలిగినటువంటి వాళ్ళు. అలాగే శంకుడు, శేషుడు, వాసికి, కర్కోటకుడు, ఐరావతుడు, కంబలుడు అనేటటువంటి ప్రముఖులు వీరందరూ కూడా ఈ సంతానంలో వాళ్ళే. వీళ్ళ యొక్క పౌత్ర పరంపర ఏదైతే ఉందో అదంతా కూడా అగణితం అని చెప్తూ ఉన్నారు. అది లెక్కపెట్ట సాధ్యం కానిది. అలాగే ధనుంజయ, మహానీల, తక్షక, శంఖపాల, కపిల, దుర్మోఖ, శంఖలోమ, నహుష, పతంజలి అనేటటువంటి వాళ్ళు వీళ్ళల్లో చాలామంది ప్రసిద్ధులు ఉన్నారు. వీరి యొక్క పరంపర అనేటటువంటిది అనంతమైనటువంటిది. అయితే వీరందరూ కూడా ఆ జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో ఈ సర్పసంతతంతా కూడా నాశనం అయిపోయింది. ఇంకా మహిషి అనేటటువంటి ఆమె కశ్యపుని వలన కూరలు కలిగినటువంటి జంతువుల్ని, నక్కల్ని, కాకుల్ని, ఆవుల్ని వీటన్నిటిని కూడా పొందితే ఆవులని, గెదుల్ని సురభి వలన కశ్యపుడు పొందాడు. ఇంకా ఇరా అనేటటువంటి
ఆమె యొక్క సంతతిగా లతలు, తీగలు, పొదలు ఈ ఇరకు జన్మించాయి. ఈ రకంగా కశ్యపుని యొక్క సంతానం అనేటటువంటిది అత్యంత విస్తారమైనటువంటిది. సృష్టిలో ప్రధానమైనటువంటి సంతతి అంతా కూడా కశ్యపుని వల్ల వచ్చినటువంటిది. ఇంకా కస అనేటటువంటి ఆమె వలన యక్షులు, రాక్షసులు కోట్ల కొలది వాళ్ళందరూ కూడా జన్మించారు. అసలు కశ్యప దాయాదుల అంటే కశ్యపుని యొక్క సంతానంలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ దాయాదులే వేల సంఖ్యలో ఉన్నారట. ఈ రకంగా అటుపైన కశ్యపునికి దితి వలన దేవతలు యుద్ధ విశారదులు అయినటువంటి 49 మంది మరుత్తులు కూడా జన్మించారు అని చెప్పి ఆ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉండగా మళ్ళీ భీష్ముడు అడిగాడు, దితిపుత్రులు మరుత్తులని, సవతితులైనటువంటి అదితిపుత్రులైనటువంటి దేవతలకి ఈ దితిపుత్రులైనటువంటి మరుత్తులు చాలా ఇష్టలైనటువంటి వారని చెప్తూ ఉంటారు కదా, అసలు ఇది ఎలా సంభవమైంది? ఎందుకంటే దితి యొక్క సంతానం అంతా కూడా రాక్షసులు, అదితి యొక్క సంతానం అంతా కూడా దేవతలు. వీరిద్దరికీ కూడా సఖ్యత ఎలా కుదిరింది? ఇది ఎలా సంభవమైంది? అలాగే దేవతలతో ఈ మరుత్తులకి మైత్రి అనేటటువంటిది ఎలా పొసగింది? దీన్ని కూడా వివరించి చెప్పమని చెప్తే పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, దేవాసుర యుద్ధంలో ఆ నారాయణుడి వలన, ఇంద్రాది దేవతల వలన చాలామంది పుత్రపౌత్ర సంతతులంతా కోల్పోయినటువంటి దితి యొక్క దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అప్పుడు ఆవిడ సరస్వతీ నదీ తీరంలో కృత్య చాంద్రాయణాది వ్రతాలని అనుసరిస్తూ భర్తను ఆరాధిస్తూ 100 ఏళ్ల కాలాన్ని గడిపింది. ఒకానొక పర్యాయం వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఈ కశ్యపుని ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు వాళ్ళని దర్శించి వారికి నమస్కరించి, ఏదైనా ఒక మంచి వ్రతాన్ని నాకు ఆనతి ఇవ్వాల్సింది, ఆ వ్రతాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పి ఈవిడ అడిగింది. అడిగితే ఆ వ్రతం కూడా ఎలా ఉండాలంటే ఇహలోకంలో సౌఖ్యాన్ని కలిగించేదిగా ఉండాలి, సౌభాగ్యప్రదంగా ఉండాలి, పుత్ర శోకాన్ని పోగొట్టేదిగా ఉండాలి. ఇది నాకు కావాల్సినటువంటిది అని చెప్పి అడిగింది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది తన సంతతిని పోగొట్టుకుని ఉంది. అది కూడా ఎవరి వల్ల? అదితి యొక్క కుమారుల ద్వారా తన యొక్క సంతానం అంతా కూడా పోగొట్టుకుని ఉంది. ఒకవైపు అదితి సంతానం మీద క్రోధం ఉంది, అదితి సంతానం అంతా కూడా దేవతలుగా చక్కగా ఉన్నారు, తన యొక్క సంతతి అంతా కూడా నాశనం అయిపోయినటువంటి ఈర్ష్య, బాధ కూడా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రకంగా కోరుకుందో ఆ వశిష్ఠాది మునులందరూ కూడా ఇవి కోరిన దానికి వాళ్ళందరూ కూడా ఆలోచించి జ్యేష్ఠ పూర్ణిమ వ్రతాన్ని చేయాలని చెప్పి వారందరూ కూడా చెప్పారు. ఈ వ్రతారాచరణ చేయటం వల్ల పుత్రశోకం నుండి గట్టెక్కవచ్చు, అంతేకాకుండా సత్సంతానాన్ని పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరణపూర్వకంగా చక్కగా విధానపూర్వకంగా విధి విధానంతో అమలు చేస్తే గనక చాలా వ్రతము సిద్ధిస్తుంది అని చెప్పి వారందరూ కూడా ఆశీర్వదించారు. ఈ రకంగా దితి ఆ వ్రతాన్ని చేసి మరుత్తులకు జన్మనిచ్చింది అని చెప్పి పులశ్చ బ్రహ్మ చెప్పగా, ఆ విషయం కూడా అంటే ఆ మరుత్తులు జన్మించినటువంటి విధానాన్ని కూడా సవిస్తారంగా చెప్పవలసిందిగా త్వరగా పులశ్చుడు చెప్తూ ఉన్నాడు. అసలు ముందర జ్యేష్ఠ పూర్ణిమ వ్రత విధానాన్ని చెప్తాను విను. జ్యేష్ఠ పూర్ణిమ అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటిది. ఆ రోజున కలశ స్థాపన చేసి తెల్లని బియ్యం ఆ కలశంలో నింపి తెల్లని గంధం పూసినటువంటి తెల్లని వస్త్రాన్ని దాని మీద కప్పి నానా విధమైనటువంటి భక్ష్యాలు, యథాశక్తి బంగారము, అలాగే బెల్లం వేసినటువంటి రాగి బిందెను ఉంచి అందులో బ్రహ్మదేవుని యొక్క రూపు, ఎడమవైపు చక్కెరపోతతో తయారు చేసినటువంటి సావిత్రీదేవి యొక్క అంటే సరస్వతీదేవి యొక్క ప్రతిమను ఉంచి షోడశోపచారాలతో వీటిని పూజించి అనంతరం నృత్య గీత వాద్యాదులతో ఆ బ్రహ్మగారిని ఆనందింపజేయాలి. ఈ రకంగా ఆచరణము చేయటం అంటే ఈ రకంగా చేయటం సాధ్యం కానిటువంటి వాళ్ళకి సూక్ష్మంగా కూడా ఆచరించేటటువంటి పద్ధతి చెప్తూ ఉన్నాను, అది విను. బ్రహ్మది గారి పేరిట ఒక ప్రతిమను బెల్లంతో తయారు చేసి దాన్ని అక్షతలతోటి, తెల్లటి పువ్వులతోనూ, నువ్వులతోటి, తెల్ల నువ్వులతోనూ కూడా అర్చించి బ్రహ్మదేవునికి అంగపూజ చేసి తర్వాత ఆ పద్మమును కూడా పూజించినటువంటి ఆ కుంభాన్ని సూర్యోదయ వేళ
ఒక బ్రాహ్మణుడికి దానమిచ్చి భోజనం పెట్టాలి. అలాగే ఎవరైతే వ్రతాచరణ చేస్తున్నారో వారు మాత్రం ఉప్పు తగలనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. ఇంకా సమస్త లోక పితామహుడైనటువంటి సృష్టికర్తనైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ వ్రతాచరణం వలన సంతుష్టుడవుతాడు. కాబట్టి బ్రహ్మదేవుడు అలా సంతుష్టుడగుగాక అని చెప్పి సంకల్పించి వ్రతాన్ని పూర్తి చేసి పరమేశ్వరుని అర్పణం చేయాలి. ఈ పూర్ణిమలు 12 పూర్తయిన తర్వాత 13వ సంఖ్యకి చేరుకోగానే చిట్ట చివరి పౌర్ణిమ రోజున దేనువు అంటే ఆవు, ఘృతము, సెయ్య, తలగడ ఇవి బ్రహ్మదేవుడికి సమర్పించాలి. అలాగే ఒక బ్రాహ్మణ జంటను పిలిచి వారిని బ్రహ్మగాను సావిత్రిగాను భావన చేసి వారిని యథాశక్తి పూజించి గోదానమును సువర్ణదానాన్ని కూడా ఇచ్చి ఆచరించేటటువంటి ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు ప్రతి పౌర్ణమి రోజున కూడా కేవలం ఒక ఫలాన్ని మాత్రం తిని రాత్రిపూట నేల మీద శయనించి ఆఖరి పౌర్ణమి నాడు తిలహోమం జరిపి ఆవు నేతితో తయారు చేసినటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యితో చేసినటువంటి పాయసాన్ని ఆ బ్రహ్మదేవుడికి ఆయనకి నివేదన చేసి బ్రాహ్మణుల యొక్క సంతర్పణ చేసి పుష్పహారాలతో కూడినటువంటి దక్షిణ ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా పుత్ర సంక్షేమార్థం, పుత్ర పౌత్రార్థం ఎవరైనా కూడా అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి బ్రహ్మగారి యొక్క సాయుధ్యం అనేటటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. సుఖభోగాల్ని కోరుకుని కామస్వరూపముగా ఆ బ్రహ్మగారిని అర్చించాలి. ఈ రకంగా ఈ వ్రత విధానం అంతా కూడా చక్కగా పూర్తి చేసినటువంటి వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి విన్న తర్వాత దితి ఏ రకంగా అయితే వ్రతం నిర్దేశింపబడిందో ఆ రకంగా చక్కగా ఈవిడ ఆ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాచరణ యొక్క కాలంలో వ్రతాచరణ వలన అలిసినటువంటి ఆ దితికి మంచి శరీర దారుఢ్యాన్ని, శక్తిని ఆ కశ్యప మహర్షి ప్రసాదించారు. దాంతో మరింత రూపలావణ్యాలతో ఈవిడ ప్రకాశిస్తూ ఉండగా కశ్యపుడు ఏ కామ్యముతో, ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తున్నావు అని చెప్పి ఆయన అడిగితే ఇంద్రుని చంపగలిగేటటువంటి శక్తివంతుడైనటువంటి పుత్రుడు నాకు కావాలి, అటువంటి పుత్రుణ్ణి నాకు ఇవ్వమని చెప్పి భర్తను కోరుకుంది. ఆయన అన్నాడు, తప్పకుండా నేను ఆపస్తంభ యాగాన్ని చేసి నీ కోరిక తీరుస్తాను అని ఆయన చెప్పి ఆ ఆపస్తంభ యాగాన్ని ఈయన పూర్తి చేశాడు. ఈ ఆపస్తంభ యాగాన్ని ఈయన పూర్తి చేసి ఈవిడికి అటువంటి పుత్రుడు కలిగేలాగా ఈయన అనుగ్రహిస్తూ ఆయన, నువ్వు ఈ యాగం వల్ల గర్భాన్ని దాలుస్తున్నావు, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి నియమాల్ని నువ్వు పాటించాలి, ఎప్పటికీ కూడా ఈ నియమాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తించరాదు అని చెప్పి ఆ నియమాలన్నింటినీ కూడా చెప్పేట. ఇవి ముఖ్యంగా సంధ్యవేళలో భోజనం చేయరాదు, అలాగే శూన్యమైనటువంటి జన ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండటం, అలాగే పుట్టలు చెట్లు ఉన్నటువంటి చోట్లకు వెళ్ళకుండా ఉండటం, రోకలి తిరగలి వాడిని ఉపయోగించకుండా ఉండటం, నేల మీద బొగ్గులతో కానీ బూడిదతో కానీ గోటితో కానీ రాయకుండా ఉండటం, అలాగే జల సంబంధమైనటువంటి ప్రవాహాలు, నదులు, చెరువులు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం, అలాగే తలంటుకొనటం, తల విరబోసుకుని ఉండటం కూడా రెండు కూడా నిషిద్ధమే. అలా కాకుండా అశుచిగా ఉండకుండా మళ్ళీ సాధారణ స్నానాన్ని మాత్రం చేయటం, అలాగే వ్యాయామాలు చేయటం, బరువులు ఎత్తటం వీటన్నిటిని కూడా నిషేధించారు. అలాగే ఉత్తర దిశగా శిరస్సును ఉంచి కానీ తలను కిందకు వేలాడేసి కానీ నిద్రించటం, అలాగే ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోవటం, తడికాళ్ళతో ఉండటం, వడివడిగా నడవడం, బూడిద, బొగ్గు, పొల్లు, ఊక, పొగ, ఎముకలు, ఈకలు, రెట్టలు వీటన్నిటిని కూడా
తాకకుండా ఉండటం, లేదంటే కనుక అవి ఉన్నటువంటి ప్రదేశాల్లో సంచరించకుండా ఉండటం, లేదంటే వాటి మీద కూర్చోకుండా ఉండటం, ఇతరులతో కలహాలు అలాగే పరిహాసములు చేయకుండా ఉండటం, నగ్నముగా ఉండకుండా ఉండటం, బిగువైనటువంటి వస్త్రధారణ చేయటం, ఇవన్నీ కూడా నిషిద్ధము. ఏమి చేయాలంటే ఎప్పుడూ కూడా సత్సాంగత్యము, సత్సల్లాపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే అమంగళమైనటువంటి భావనలు, భాషణలు ఇవి పూర్తిగా పనికిరావు. అలాగే మూలికాయుక్త స్నానము, అగరు చందనాది మంగళ ద్రవ్యాలతో దైవ పూజ వీటన్నిటినీ చేయటం వల్ల సత్సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు నియమబద్ధంగా ఆచరిస్తూ ఉండు. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏ అవస్థలో కూడా భర్తని అసహించుకోకూడదు. అలాగే ఈ గర్భం వల్ల కొంచెం బలహీనత వచ్చిందనో, లేదంటే ప్రౌఢత్వం తగ్గిపోయిందని చెప్పో ఏ రకంగానూ వాళ్ళు భావించకూడదు. ఇలాగా భర్త పాత్ర కేవలం లౌకికమని, సర్వం కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అని చెప్పి భావించి వాళ్ళు నిరంతరం కూడా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ రకంగా నువ్వు ఈ నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ చక్కగా నువ్వు ఆశ్రమంలో నువ్వు గడుపుతూ ఉండు అని చెప్పి కశ్యపుడు ఈ దితికి చెప్పి, నేను తపోవనానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకుంటూ నువ్వు సత్సంతానాన్ని పొందుదువుగాక అని చెప్పి ఆయన ఆశీర్వదించి అక్కడ నుంచి నిష్క్రమించాడు. ఈ దితి కూడా భర్త చెప్పినటువంటి సూచనల ప్రకారం ఆవిడ ఆ సూచనలన్నింటినీ కూడా అనుసరిస్తూ ఆవిడ సత్సంతానం కోసం ఎదురు చూస్తూ ఆవిడ కాలాన్ని గడుపుతూ ఉంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.